యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు ఆయన శిష్యులు వచ్చి ఈ యజ్ఞాలను భగ్నం చేసి లోక కళ్యాణం జరగొద్దని రక్త మాంసాలను ఆ యాగంలో వీళ్ళు నెయ్యి పండ్లు ఫలాలు వీళ్ళేస్తే పైనుంచి వాళ్ళు రక్తం మాంసాలు అందులో పోస్తారు. అయినా దేవతలు యజ్ఞాలు యాగాలు మానలేదే. ఆ మారీచుడే కదా సీతమ్మను ఎత్తుకుపోవడానికి రావణాసురుడి మేనమామ మారీచుడు. మేనమామను రావణాసురుడు కోరుకుంటే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతను ఎత్తుకోవడానికి పోతే రాముడి చేతిలో మారీచుడు పోయిండు, సుబాహుడు పోయిండు, రావణాసురుడు పోయిండు, అందరు పోయిండు. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. ఈ ప్రభుత్వం ఓపెన్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నామంటూ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, నేను గవర్నమెంట్ స్టూడెంట్ని. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసి నేర్చుకున్నది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు గొప్ప విద్యలేం రావు, కానీ చూస్తే నేర్చుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాకు. అందుకే ప్రపంచంలో ఉన్న అభివృద్ధిలో నేను చూసి వచ్చిన. సేయింగ్ ఇస్ బిలీఫ్ అంటారు, నకల్ మారనేకి వెళ్ళి అకల్ రహనా అంటారు. ఇన్ని ప్రాజెక్టులను చూసినాము, కనీసం వాటి నకలు కొట్టినా కూడా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన కట్టడాన్ని మనం కట్టవచ్చు. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది, జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది, మీరందరు సలహా చేయండి, మీరందరు తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధిని నేను ఎందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేదు ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కాష్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో, చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. రెండు మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. I respect other religions, but I follow my religion. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎటు నుంచి అటు పోయినా 160 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల యావరేజ్, 70 కిలోమీటర్లు ఒక సైడ్, ఇంకో సైడ్ 91 కిలోమీటర్. కానీ ఇట్లా మీరు డైరెక్ట్గా వెళ్తే వితిన్ 41 కిలోమీటర్స్, 35 కిలోమీటర్, 41 కిలోమీటర్స్లో హైదరాబాద్ ప్రతి ట్రాఫిక్ జామ్లో నుంచి ఒక ట్రంపెట్ క్రియేట్ చేస్తున్నాం. చార్మినార్ నుంచి